చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చిన్నారి మిస్ అయిన ప్రాంతంలో 2 బొమ్మలు కలకలం రేపాయి. ఈ బొమ్మల్ని చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. బొమ్మలపై రక్తపు మరకలు ఉండటం అనుమానాలకు తావిచ్చింది. ఎవరైనా చేతబడి చేసి చిన్నారిని బలిచ్చారన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే అడవి జంతువుల సంచారం కోసమే బొమ్మల్లో మాంసం ముద్దలు ఉంచినట్లుగా పోలీసులు తెలిపారు. 12 రోజులైనా చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. చిన్నారి కోసం కొండ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ సహా 12 బృందాలు గాలిస్తున్నాయి. అత్యాధునిక డ్రోన్ల సాయంతో హనుమాన్ టీం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఎవరైనా అపహరించారా అనే అనుమానంతో 7 టవర్ల పరిధిలో 4800 ఫోన్ కాల్స్ పై ఆరా తీస్తున్నారు. మరోవైపు అడవిలో క్రూర మృగాలు ఉండే అవకాశం లేదన్న అటవీశాఖ అధికారులు గాలింపు చర్యల్లో భాగంగా నైట్ ట్రాప్ కెమెరాస్ ను ఏర్పాటు చేశారు. చిన్నారి ఎక్కడుంది, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఆ తోటలో చిన్నారి ఒంటరిగా దూరం వెళ్లే అవకాశం ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి కుక్క మృతి చెందడం ఈ కేసు ఛేదనకు సవాల్గా మారింది. మృతి చెందిన కుక్కకు పోస్టుమార్టం పూర్తి చేశారు. నమూనాలు విశాఖపట్నం ల్యాబ్కు తరలించారు. కుక్క మృతికి గల రిపోర్ట్ వస్తేనే ఏమైనా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. అటు స్థానిక సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.